గుడ్ మార్నింగ్ పిల్లలు. మీ ముందర ఏమున్నాయి చెప్పండి? అక్షరాలు. ఓ, ఇవేంటివి? అచ్చులు. ఇవేంటివి? హల్లులు. ఈ అచ్చులు ఏమంటామంటే మనము ప్రాణములు అంటాము. ఏమంటాము? వీటిని ప్రాణులు అంటాము. ఈ హల్లులకు ఈ అచ్చులు అనేటటువంటి ప్రాణులు వచ్చి చేరితేనే వాటికి ఒక రూపు వస్తుంది, వాటికి ప్రాణం వచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి, మనం గుణింతాలు ఎట్లా రాస్తామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇవేంటివి తెలుసా? పొల్లులు ఉండే అక్షరాలు. ఇదేంటిది చెప్పండి? మామూలు ఇది కా అక్షరం కదా ఇది. దీనికి ఏముంది? ఇక్కడ పొల్లు ఉంది, క్ అంటాము. ఇది క్, ఇది బు. అయితే దీనికి మనం గుణింతం రాసేటప్పుడు ఎట్లా వస్తుందో చూస్తాం. ఇది పొల్లు కదా, అంటే ఈ అచ్చులో ఉండేటటువంటివి ప్రాణులు. ఈ ప్రాణులకు మనము అచ్చులతో ప్రాణం పోస్తే ఎట్లా అక్షరం తయారవుతుందో చూస్తాం. ఫస్ట్ ఇదేంటిది? ప్రాణు. ఇది ప్రాణులు. ఇది క, పొల్లు ఉండే అక్షరము క్. దీనికి మనం ఏం చేస్తాము? తలగట్టు పెడతాం. తలగట్టు ఎక్కడ వస్తుంది? ప్రాణులు వస్తాయి. అచ్చుల్లో ఉండేటటువంటి ఆ అనేటటువంటి ప్రాణాన్ని ఈ కక్ మనం వేస్తే ఏమొస్తుంది? ఇక్కడ ఏమొచ్చింది? ఏమొచ్చింది? క. అంటే ఇక్కడ ఉండేటటువంటి హల్లుకు ఇక్కడ ఉండేటటువంటి అచ్చుతో మనం ప్రాణం పోస్తున్నాం. ప్రాణం పోసినప్పుడే దాంట్లో ఒక రూపు అనేది వస్తుంది. ఇది ఒక గుణింతము క. సరే, అట్లే ఇప్పుడు ఇది ఉంది ఆ. ఇదేంటిది? ఇదేంటిది? ఇప్పుడు దీన్ని మనము దీనికి ప్రాణం పోస్తే ఏమొస్తుంది? ఏమొచ్చింది? ఏమొచ్చింది? నెక్స్ట్ అట్లే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇదేంటిది? ఇదేమక్షరము? ఈ యొక్క గుణింతం ఏమొస్తుంది? గుడి. ఇప్పుడు ఇది క్. ఏమొచ్చిందమ్మా? వచ్చిందా? గుడ్. నెక్స్ట్ ఇదేంటి? ఇది ఏమక్షరము? ఈ యొక్క గుణింతం ఏంది? గుణిగం. ఇప్పుడు ఈ హల్లుకు ఈ ప్రాణానికి ప్రాణం పోయాలంటే మనం ఏం చేస్తాం? చూడండి, వచ్చిందా? ఏమొచ్చింది? అట్లా ప్రతి అక్షరానికి మనము ఈ అచ్చులతో ప్రాణం పోసినప్పుడే ఈ హల్లులకు ఒక రూపం అంటూ వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది? వచ్చిందా? వచ్చిందా? నెక్స్ట్ వచ్చిందా? నెక్స్ట్ వచ్చిందా? ఏ దాని యొక్క గుణింతము ఏత్వం. కుకు ఏత్వం వచ్చి చేరితే కే. నెక్స్ట్ కు. ఏమక్షరం ఇది? ఏ. దాని యొక్క గుణింతము ఏత్వము. దీనికి ఇక్కడ మనం చేస్తే ఏమవుతుంది చూడండి? కే. నెక్స్ట్ ఇదేంటి? ఏమక్షరము? ఐ. కుకు ఐ చేస్తే కై. వచ్చిందా? కై. ఏమక్షరం వచ్చి చేయండి? ఓతం. ఓతంకుగా మనం ఏమంటాం? గుణింతము ఓ. ఓకు గుణింతము ఓ. కుకు ఓతం వచ్చి చేరితే కో. ఓతాను పళ్ళు వచ్చి చేరితే నెక్స్ట్ ఇదేమక్షరం నాన్న? ఔత్వం. ఔత్వానికి కౌ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఆ పక్కన మనం ఏం పెడుతున్నాము? సున్నా. వచ్చిందా? కమ్. అట్లా ప్రతి అక్షరానికి మనము ఏం చేస్తాము? గుణింతాలను సులభంగా నేర్చుకునే పద్ధతి. కహ 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 కహ. అట్లా ప్రతి అక్షరానికి ఒకటే కాదు, ప్రతి అక్షరానికి మనం
అట్లే ముందు మనం ఏం చేయాలా, అన్ని ఈ హల్లుల్లో ఉండేటటువంటి ప్రతి అక్షరానికి కూడా మనము పొల్లులు తయారు చేసుకోవాలి. పొల్లు తయారు చేసుకొని ఈ అచ్చులతో ఉండే వాటికి మనం ప్రాణం పోస్తే మనకు పూర్తి అక్షరం అనేది వస్తుంది. అర్థమైందా? ఓకే.